వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఈరోజు కూడా మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇటీవల రిలీజ్ అయినటువంటి మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మరియు ఇతర ఇండెక్సెస్ గురించి డిస్కషన్స్ చేద్దాం ఈ క్లాస్లో. ఓకే, మనకు మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి ఒక బుక్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. వివానా పబ్లికేషన్. ఓకే, ఇందులో ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వటం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇందులోనండి 2011, 8, 12, 16, 18 వివిధ ఎగ్జామ్స్లో జరిగిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా కూడా ఇవ్వటం జరిగింది. మనం ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి ఎక్కడ టాపిక్ వైజ్గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు అదనంగా 200 నుంచి 300 మధ్యలో క్వశ్చన్స్ ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇక ఈరోజు టాపిక్లోకి వద్దామండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్రశ్న చూద్దాము. క్రింది జతలను పరిశీలించండి అని ఇచ్చాడు. సూచిక అభివృద్ధి చేసిన వారు లేదా సంస్థ, భౌతిక జీవన ప్రమాణ సూచి, లింగ అసమానతల సూచిక, మానవాభివృద్ధి సూచిక, బహుపార్శ్వ పేదరిక సూచిక. ఓకే, ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే భౌతిక జీవన ప్రమాణ సూచిక అంటే PQLI అండి, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, PQLI. నెక్స్ట్ లింగ అసమానతల సూచిక, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇండెక్స్. నెక్స్ట్ మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ బహుపార్శ్వ పేదరిక సూచిక, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. వీటిని రూపొందించింది ఎవరు, డెవలప్మెంట్ చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఓకే, మనకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే భౌతిక జీవన ప్రమాణ సూచిక అనేటువంటిది 1979వ సంవత్సరంలో డేవిడ్ మోరీస్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించాడు. 1979లో డేవిడ్ మోరీస్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించడము జరిగిందండి. ఓకే, ఇతడు ఒక 3 అంశాలను తీసుకున్నాడు. 29 దేశాలలో ప్రయోగాత్మకంగా PQLIను ప్రయోగాత్మకంగా కొంతవరకు అంచనా వేయగలిగాడు. ఎవరండి అంటే డేవిడ్ మోరీస్ అనేటువంటి ఆర్థికవేత్త. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాం, ఇంకో ఆప్షన్ పోదాము. లింగ అసమానతల సూచిక, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇండెక్స్ అండి. UN మానవ హక్కుల కౌన్సిల్ మండలి వాళ్ళు దీన్ని రూపొందించారండి. దీన్ని రూపొందిస్తున్నది ఎవరండి అంటే UNDP వారే డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ వన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్గా ఉంది. ఓకే, సెకండ్ వన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్. ఫస్ట్ది కరెక్ట్గానే ఉందండి. నెక్స్ట్ మానవాభివృద్ధి సూచిక వాస్తవానికి రూపొందించింది ఎవరండి అంటే పాకిస్తాన్కి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఆర్థికవేత్త రూపొందించాడు. ఇందులో మన భారతదేశం నుంచి అమర్త్య సేన్ కూడా దీనికి సహాయం చేయడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీన్ని ప్రతి సంవత్సరం అనౌన్స్మెంట్ చేస్తున్నది ఎవరండి అంటే UNDP వారు, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీనిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు మరియు UNDP వాళ్ళు ఇద్దరు కలిసి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ UNDP ఇద్దరు కలిసి రూపొందించడము జరుగుతుందండి. ఆక్స్ఫర్డ్ పేదరికము మరియు మానవ అభివృద్ధి అంకురార్పణ చొరవ మరియు UN అభివృద్ధి ప్రోగ్రాం వారి సహకారంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ ఏవి? వాస్తవానికి ఈ రెండు కూడా తప్పేనండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
లింగ అసమానతల సూచిక. ఇక కరెక్ట్ అయినవి ఏదండి అంటే ఏ మరియు డి అనేటువంటిది, ఏ మరియు డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఆల్రెడీ మనకు ఈ మధ్య కాలంలో ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. మానవాభివృద్ధి మరియు పేదరికానికి సంబంధించిన క్రింది భావనలను వాటిని ప్రవేశపెట్టిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో కాలానుసారంగా అమర్చండి. ఇయర్ని బేస్ చేసుకొని ఏ ఇయర్లో వచ్చినాయని క్రమ పద్ధతిలో అమర్చమన్నాడు. మరి లింగ సంబంధ అభివృద్ధి సూచిక, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ పేదరిక సూచి, బహుముఖ పేదరిక సూచి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులోనండి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము, పీక్యూఎల్ఐ అనేటువంటిది లేదు కాబట్టి ఇది 1979లో వచ్చింది. ఇక తర్వాత వచ్చినటువంటిది ఏదండి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది రావటం జరిగింది. 1990వ సంవత్సరంలో తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది యుఎన్డిపి వారు. ఆ తర్వాత 1995లో లింగ సంబంధ అభివృద్ధి సూచిక అనేటువంటిది రావటం జరిగింది. మానవ పేదరిక సూచిక అనేటువంటి అంశము ఇందులో 2 రకాలు ఉంటాయి. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 అనేటువంటిది ఉంటుంది. మనకి హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1 ఏ ఇయర్లో వచ్చిందండి అంటే 1997లో వచ్చిందండి, 1997లో వచ్చింది. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 అనేటువంటిది 1998లో రావటం జరిగింది, 1998లో రావటం జరిగింది. ఓకే, బహుముఖ పేదరిక సూచిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2010వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇయర్స్ని బేస్ చేసుకొని అడిగాడు. చూడండి, ఫస్ట్ ఏముండాలండి అంటే బి అనేటువంటిది ఉండాలి, తర్వాత ఏముండాలి బిఏసిడి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. గన్ షాట్కి వచ్చిన ఇది హార్డ్గా ఏమి ఇస్తలేడు. చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ మీద పెద్దగా హార్డ్గా ఇస్తలేడు. ఎక్కువ మార్కులు కంపల్సరీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకు ఏపీ వాళ్ళకైతే, మన తెలంగాణ వాళ్ళకైతే 2016లో జరిగినటువంటి దానిలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద మొత్తం 3 మార్క్స్ వచ్చాయండి. తెలంగాణకు సంబంధించింది ఒకటి అడిగాడు, నెక్స్ట్ అందులో ఉన్నటువంటి అంశాల మీద ఒకటి అడిగాడు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సెస్ మీద అడిగాడు. మనకి వచ్చినటువంటి ఇండెక్సెస్ మీద 3 మార్క్స్ వరకు గ్రూప్ 2లో కవర్ చేశాడు. ఈసారి కూడా ప్రాధాన్యత కలిగి ఉంది. దీంతోపాటు ఇండియాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి? మన తెలంగాణ విషయంలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో వాస్తవానికి 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో 2011 and 12 ఇయర్స్లో మొదటి స్థానంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే హైదరాబాద్ అయితే, చివరి స్థానంలో ఉన్నటువంటి జిల్లా లాస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి జిల్లా ఏదండి అంటే మెదక్ జిల్లా. అదే 2004-05 సంవత్సరాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే హైదరాబాద్ అయితే, 2004-05 సంవత్సరాల్లో చివరి స్థానంలో ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే నిజామాబాద్ జిల్లా. ఓకే, మనకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అయితే 2015-16 చూడండి, 2015-16లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి డిస్టిక్ ఏదండి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా. అకాడమీ బుక్లో ఇచ్చాడు, ఈ పాయింట్స్ చూసుకోండి. తెలుగు అకాడమీ బుక్లో కవర్ చేశాడు. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు 2015-16 సంవత్సరాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లాగా అంచనా వేసింది ఏదండి అంటే ఖమ్మం జిల్లా. ఓకే, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము విడుదల చేసినటువంటి 2023-24 మానవాభివృద్ధి సూచిక ప్రకారం క్రింది ప్రకటనలలో సరి అయినది ఏది? భారతదేశ ప్రజల సగటు ఆయు ప్రమాణము క్రితం సంవత్సరము ఉన్న 62.7 సంవత్సరాల నుండి 2022లో
67.7 సంవత్సరాలకు పెరిగింది. సెకండ్ ఆప్షన్ భారతదేశ స్థూల జాతీయ ఆదాయము $6,951 పెరిగింది. పాఠశాలలో గడిపేటువంటి సగటు వయసు 12.6 సంవత్సరాలకు పెరిగింది. భారతదేశంలో హెచ్డిఐ విలువ గతంలో 0.633 ఉండగా ప్రస్తుతానికి 0.644 పెరిగింది. ఇందులో సరి అయినవి ఏవో గుర్తించండి అని ఇచ్చాడు. ఒకసారి చూస్తే భారతదేశ సగటు ఆయు ప్రమాణం వాస్తవానికి ఈ రిపోర్ట్ 2023-24 అని ఇవ్వటం జరిగింది. మనకు 2024లో రిలీజ్ చేశాడు డేటా. లాస్ట్ ఇయర్ రావాలి. 2023 డేటా ఎప్పుడు రావాలండి అంటే 2022లో రావాలి. కానీ మనకి ఎప్పుడు ఇచ్చాడండి అంటే 2024లో ఇవ్వటం జరిగింది. 2022వ సంవత్సరంలోనండి మనకు సగటున ఒక పర్సన్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడండి అంటే 67.7 సంవత్సరాలు సగటున జీవిస్తున్నాడు. అంతకంటే ముందు సంవత్సరం అంటే 2021వ సంవత్సరంలో 62.7 అని ఇచ్చాడండి. కాదండి, 67 సంవత్సరాల వరకు బతుకుతున్నాడు. 67.2 ఇయర్స్ వరకు బతకటం జరుగుతుంది. 67 సంవత్సరాల 2 నెలల వరకు బతుకుతున్నాడు. ఇక్కడ సగటు జీవితకాలం ఇదొక్కటి రాంగ్ ఆప్షన్స్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ స్థూల జాతీయ ఆదాయము అమెరికన్ డాలర్స్తో పోలిస్తే $6,951 పెరిగింది. కరెక్టేనండి. మనకు క్రితం సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 6,942 2021వ సంవత్సరంలో 6,942 అమెరికన్ డాలర్లు కలిగి ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి 6,951 అమెరికన్ డాలర్స్ కలదు. పాఠశాలలో గడిపేటువంటి సగటు వయసు 12.6 సంవత్సరాలకు పెరిగింది. క్రితం సంవత్సరంలో 12.2 సంవత్సరాలు ఉంటే అంటే అది స్కూలింగ్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఒక విద్యార్థి 12.6 సంవత్సరాల వరకు ఉంటున్నాడు స్కూళ్ళలో. అంతకంటే ముందు ఇయర్లో కనుక చూసుకున్నట్లయితే 12.2 సంవత్సరాలు ఉండేది. ఓకే, భారత్ హెచ్డిఐ విలువ 2021వ సంవత్సరంలో 0.633 అనేటువంటిది ఉండేది. ప్రస్తుతానికి ఎంత పెరిగిందండి అంటే 0.644కి పెరిగింది. ఇందులో సరి అయినది ఏ ఆప్షన్ మినహాయించి మిగతా 3 కూడా కరెక్టే. BCD 3 కూడా కరెక్ట్ ఆప్షన్సే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. చూద్దాము. అమర్త్య సేన్, ప్రొఫెసర్ రాజకృష్ణ, వైవి రెడ్డి, రాజీవ్ కుమార్ ఇవ్వటం జరిగిందండి. ఓకే, ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు రాజీవ్ కుమార్ అనేటువంటి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇందులో ఏంటివి చూడండి, ఎవరికి ఏం సంబంధం ఉంది. అమర్త్య సేన్ నోబెల్ బహుమతి రావటం జరిగింది. అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి రావటం జరిగింది. భారతదేశంలో నోబెల్ బహుమతులు అనేటువంటివి ఎకనామిక్ సబ్జెక్ట్లో రావటం జరిగినటువంటి ఇయర్ ఎప్పుడండి అంటే 1998వ సంవత్సరంలో ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి అనేటువంటిది ఇండియా నుంచి తొలిసారిగా ఒక ఆర్థికవేత్త పొందాడు. అదర్ సబ్జెక్ట్ కాదండి, ఎకనామిక్స్లో 98లో వచ్చింది. ఈయన సంక్షేమం మీద అధ్యయనం చేశాడు కావున అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది. అదేవిధంగా ఇండియా నుంచి మరో ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీకి కూడా నోబెల్ బహుమతి రావటం జరిగింది 2019వ సంవత్సరంలో. అంటే ఇక్కడ అమర్త్య సేన్ దేంతో సంబంధం కలిగి ఉన్నాడండి అంటే నోబెల్ బహుమతి. ఓకే, ఏ ఆప్షన్ 2 అనేటువంటిది కనపడాలి మనకు. నెక్స్ట్, ప్రొఫెసర్ రాజకృష్ణ దేంతో సంబంధం కలదండి అంటే ప్రొఫెసర్ రాజకృష్ణ హిందూ వృద్ధి రేటు గురించి వివరణ ఇచ్చాడు. భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో మొదటిసారిగా 5% పైగా వృద్ధి రేటు నమోదు చేసుకున్నటువంటి మొదటి ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక హిందూ వృద్ధి రేటు అనేటువంటిది నమోదు చేసుకుంది. ఇది హిందూ వృద్ధి రేటుని గురించి వివరణ ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే ప్రొఫెసర్ రాజకృష్ణ. వైవి రెడ్డి అనేటువంటి పర్సన్ అండి. ఇతడు 14వ ఆర్థిక సంఘం విత్త సంఘం అని ఇచ్చాడు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాజీవ్ కుమార్ అని ఇచ్చాడు. వాస్తవానికి రాజీవ్ కుమార్ దేంతో సంబంధం కలిగి ఉన్నాడండి అంటే నీతి ఆయోగ్కి
చైర్మన్గా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి లేడండి. ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్ ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్ సుమన్ కే బేరీ ఉన్నాడు. రాజీవ్ కుమార్ కూడా ఒకప్పుడు వైస్ చైర్మన్గా చేశాడు. చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడు, వైస్ చైర్మన్ అనేటువంటి వాడు కూడా ఉంటాడు. రాజీవ్ కుమార్ వైస్ చైర్మన్గా చేశాడు. నీతి ఆయోగ్తో సంబంధం కలిగి ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఆప్షన్ 2లో ఉండాలి. ఓకే, సెకండ్ ఆప్షన్ కనుక చూస్తే 4లో ఉండాలి, సి ఆప్షన్ 1లో ఉండాలి, డి ఆప్షన్ 3లో ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఆర్థిక లేదా విత్త రంగానికి సంబంధించి కింది వివరాలను పరిశీలించండి. 14వ విత్త సంఘపు సిఫారసులు 2015-20 వరకు వర్తిస్తాయి. 14వ ఆర్థిక సంఘపు చైర్మన్గా వైవి రెడ్డి పనిచేశాడు. కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూల్లో 45% వాటాలను రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఓకే, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఇంతకుముందే చెప్పుకున్నాము వైవి రెడ్డి. గత ప్రశ్నలోనే వచ్చింది, వైవి రెడ్డి చేశాడు. ఇతడి ఇచ్చినటువంటి రిపోర్టు ఏ మధ్యలో పనిచేసిందండి అంటే 2015 నుండి 20 మధ్య కాలంలో చేయటం జరిగింది. ఇతడు మొత్తము పన్నుల యొక్క రాబడిలో 58% కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, రాష్ట్రాలకి ఎంత వాటాను పంచమన్నాడండి అంటే 42% పంచమన్నాడు. ఇక్కడ 45% అని ఇచ్చాడు. 42% పంచమని చెప్పి ఇవ్వటం జరిగిందండి 14వ ఆర్థిక సంఘం. అంటే ఇందులో ఏ మరియు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబి మాత్రమే కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఎన్నోదండి ఇది? 14వ ఆర్థిక సంఘం. అదే 15వ ఆర్థిక సంఘం ఎంత ఇచ్చిందండి అంటే కేంద్ర ప్రభుత్వానికి 59% వాటా లభించగా రాష్ట్రాలకి ఎంత లభించిందండి అంటే 41%. 1% ఎందుకు తగ్గిందండి అంటే జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది కేంద్ర పాలిత ప్రాంతంగా ఇవ్వటంతో 1% వాటా అనేటువంటిది తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘము కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలను నిర్ధారించడానికి ఎంచుకున్న ప్రతిపాదనలు, వాటికి ఇచ్చిన భారాలకు సంబంధించి క్రింది వాటిలో సరియైన జతలను ఏవి అని ఇచ్చాడు. ప్రతిపాదన భారము, జనాభా, విస్తీర్ణము, అడవులు, ఎకాలజీ, ఇన్కమ్ డిస్టెన్స్, డెమోగ్రఫిక్, పనితీరు, పన్నుల ప్రయత్నం అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటిది జనాభాకి ఎంత శాతం వాటా ఇచ్చాడండి అంటే 15% వాటా ఇవ్వటం జరిగింది. కరెక్టే. విస్తీర్ణము ఎంత వాటా ఇచ్చాడండి అంటే విస్తీర్ణానికి 15% వాటా అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్ అడవులు, ఎకాలజీ, జీవావరణము, పర్యావరణానికి 10% ఇచ్చాడు. ఓకే, ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయానికి సంబంధించినటువంటి అంశానికి 45%, డెమోగ్రఫిక్, పనితీరు 12.5%, పన్నుల ప్రయత్నానికి 2.5% ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. మొదటిదే ఉన్నది, అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే. A1, B2, C3, D4, E5, F6. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి ప్రధానమైన తేడా ఎక్కడొచ్చిందండి అంటే జనాభా విషయంలో వచ్చింది. 14వ ఆర్థిక సంఘము రాష్ట్రాల యొక్క వాటాలను నిర్ణయించేటప్పుడు 1971 జనాభా లెక్కలను అధికారికంగా తీసుకుంటే 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను అధికారికంగా లెక్కించింది. ఇందువల్ల 1971 కంటే 2011 మధ్యకాలంలో ఏం జరిగిందండి అంటే కొంతవరకు జనాభాను కంట్రోల్ చేసుకున్నారు సౌత్ ఇండియా. ఈ పాయింట్ వల్ల 8 రాష్ట్రాలకు కొంత వాటాను తగ్గించడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాలు కూడా వాటాను తగ్గించుకోవడం జరిగింది. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ వాటా అనేటువంటిది తగ్గటం జరిగింది. మనకు 14వ ఆర్థిక సంఘంలో తెలంగాణకు 2.4% వాటా లభిస్తే 15వ ఆర్థిక సంఘంలో 2.1% మాత్రమే వాటా లభించింది.
ఇందుకే ప్రధానమైనటువంటి కారణము జనాభా లెక్కలే. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన 2023-24 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం క్రింది ప్రకటనలో సరి అయినది ఏది? మానవాభివృద్ధి సూచికలో మొదటి 3 స్థానాలలో ఉన్నటువంటి దేశం స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. 3 దేశాలు ఇచ్చాడు, పక్కన స్కోర్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ చివరి 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు సోమాలియా, దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఓకే, సూచిలో లేనటువంటి దేశాలు ఉత్తర కొరియా, మొనాకో. ఓకేనండి, మొత్తము అండి ఇందులో విడుదల చేసినటువంటి ప్రకటనలో ఏవి సరి అయినవని ఇచ్చాడు. మొత్తము మనకు 193 దేశాలలోనే 193 దేశాలలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో ఉత్తర కొరియా, మొనాకో అనేటువంటి దేశాలు లేవు. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. ఇవన్నీ కూడా సరి అయినటువంటి సమాధానాలుగా చెప్పవచ్చు. ఓకేనండి, ఇవన్నీ కూడా కరెక్ట్గానే చెప్పవచ్చు. మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదండి అంటే స్విట్జర్లాండ్, తర్వాత నార్వే, తర్వాత ఐస్లాండ్ వచ్చింది. చివరి స్థానాల్లో సోమాలియా, దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేటువంటివి రావటం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము UNDP విడుదల చేసిన 2023-24 మానవాభివృద్ధి నివేదిక HDI ప్రకారం క్రింది వాటిలో వాస్తవం ఏది? ఈ నివేదికను బ్రేకింగ్ ది గ్రాండ్ క్లాక్, రిమైనింగ్ ది కోఆపరేషన్ ఇన్ ఏ ప్యారలైజ్డ్ వరల్డ్ నామకరణము చేయటం జరిగింది. ఈ నివేదికలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా భారతదేశము 134వ స్థానంలో గలదు. ఈ నివేదిక భారతదేశాన్ని మీడియం మానవాభివృద్ధి కేటగిరీలో ఉంచింది అని ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే, పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లేనండి. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీని యొక్క స్లోగన్, నినాదము, థీమ్ ఏదైనా అనుకోండి, థీమ్ ఇదే. నెక్స్ట్ స్విట్జర్లాండ్ మొదటి స్థానంగా ఉండగా ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే 134. 193 దేశాల్లో భారత్ యొక్క స్థానము 134. అయితే వరల్డ్ బ్యాంక్ వారు అమెరికా యొక్క డాలర్లను తలసరి ఆదాయాన్ని ఆధారం చేసుకొని ప్రపంచ దేశాలను 3 రకాలుగా వర్గీకరణ చేశారు. ఇందులో హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, నెక్స్ట్ లో మన చివరి దేశాలుగా చెప్పవచ్చు. మొత్తం 3 రకాలుగా డివైడెడ్ చేయటం జరిగింది. లో ఇన్కమ్ కంట్రీస్గా మొత్తం 3 రకాలుగా డివైడెడ్ చేయటం జరిగింది. మరి ఇందులో ఇండియా ఏ కేటగిరీలో ఉందండి అంటే మీడియం ఇన్కమ్ కంట్రీస్లో ఉంది. మీడియం ఇన్కమ్ కంట్రీస్లో ఉందండి భారతదేశంలో. ఇంతకుముందు చెప్పుకున్నాము, మన యొక్క తలసరి ఆదాయము 6,500కు పైగా రావటం జరిగింది. కాబట్టి మధ్యస్థ దేశంగాను ఉందండి ప్రపంచ దేశాలలో. మళ్ళీ మధ్యస్థ దేశాలను 2 రకాలుగా వర్గీకరణ చేశారు. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఎగువ మధ్యస్థ దేశాలుగాను, దిగువ మధ్యస్థ దేశాలుగాను వర్గీకరణ చేయటం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రశ్నలు కూడా వివానా పబ్లికేషన్స్ వారి నుంచి తీసుకున్నటువంటివే. ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటివి. కొన్ని క్రియేటివ్ చేశాను, వాటికి సంబంధించినటువంటివి మీకు ఐడియా ఉండొచ్చు. ఈ మధ్యలో వచ్చినటువంటి వాటివి కరెంట్ ఎకానమీ మీద కూడా అడగటం జరిగింది. ఓకేనండి, ఇక్కడితో ఈ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. మిగతా క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.